వ్యక్తి గురించి ఇంకేసేపు ఏం చెప్పలేదు మరి. ఈ వ్యక్తి రాగానే ఈయననే అంటారు అంటే మీరు అంటే ఎవరు వస్తారో బదలాం చేస్తారా లేకపోతే వాస్తవం చెప్తారా? కాలేజ్ ఫ్రెండ్ ఎవరికి అంటే ఈయన కూడా చూడక జర డేంజర్ ఉండి పిల్లగాడు జర డీసెంట్ అయినా డీసెంట్ అని చెప్తాం మరి. ఎంతవరకు డీసెంట్ చూద్దాం మరి. చూద్దామా? వీడు కొట్లాటలు ఎక్కువ వేసాడు. ఎవరు ఈయన రౌడీ లెక్క చూడకనే అర్థం అవుతుంది జర. ఆయన జుట్టు ఆయన కథ మరి ఎందుకు పిల్లగా అటు ఎందుకు నీళ్ళు పోసుకున్నావా ఇట్లా జుట్టు వేస్తున్నావు ఒకటే అర్థం అవుతుంది జర. ఆయన జుట్టు ఆయన కథ మరి ఎందుకు పిల్లగా అటు ఎందుకు నీళ్ళు పోసుకున్నావా ఇట్లా జుట్టు వేస్తున్నావు ఒకటే లేదా? నువ్వు పోసుకుంటావు నీళ్ళు ఎవరు పోసుకుంటారు? కాదు మరి గట్ల కొట్లాడుతామే మీరు గట్ల సరసాలు ఆడతారు. సరసాలంటే సరసాలు ఏం కావాలి ఇప్పుడు ఆడేటివే గట్ల మొగలు ఆడుకుంటారు అన్నట్టు. మరి ఏం చేస్తాం? అసలు ఏం కావాలి ఇప్పుడు ఆడేటివే గట్ల మొగలు ఆడుకుంటారు అన్నట్టు. మరి ఏం చేస్తాం? ఏం గట్లేనప్పుడు ఏం చేస్తారటవా? అంతేగా. మరి ఈయన గురించి ఏంది మరి కథ? నీదేందా స్టోరీ ఏమో చెప్తున్నావు? ఫస్ట్ ఇయర్ కాలేజ్ అన్న సాకల్ సాయి 10th ఎండ్ అయిపోయింది. సాకల్ సాయి 10th ఎండ్ గైస్. సాకల్ సాయి అయినటువంటి అయితే పక్కా ఇంటర్వ్యూ తీసుకుందాం. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినా ఇంటర్వ్యూ చేద్దాం, చెయ్యాల్సిందే. ఇప్పుడు మరి ఫస్ట్ ఇయర్ లో ఎంటర్ అయినావు మరి ఏంది మరి అట్లా చూస్తే ఆయన మింగుతావా కొడతావా ఏమి? ఏమో చూస్తే భయం అవుతుంది. మా ఊరికి రౌడిజం ఎక్కువ. ఎవరికి? ఈయనకి చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ లో తిరుగుదామని ఉండే. ఎవరికి? పాలిటిక్స్ లో తిరుగుతున్నా? తిరుగుతాడు ఇప్పటికి కూడా. ఇప్పటికి తిరుగుతాడు. ఏది నువ్వు ఏ పార్టీ చూస్తా? టీడీపీ ఏమో పెట్టిరు. కాలేజ్ లీడర్ కూడా చేసినావు కాలేజ్ లా? నువ్వు పోయింది మొన్న కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ ఇచ్చినారు నీకు. ఏం లీడర్ నువ్వు? నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు ఎట్లా అంటే యూత్ కనా మా కాలేజ్ లో గొడవలు పెట్టుకోకుండా అట్లా ఎవరితో పెట్టుకోను అన్న. ఇక నా జోలు కోసం మాత్రం అసలు నేను ఎవరి జోలికి పోను అన్న. మరి అందరు వస్తారు కానీ జోలికి మరి నా జోలికి ఎవరు రారు. ఎవరు రారు మరి రాని నుల్లి ఎందుకైతే ఈ జోలికి వస్తారనా? వీడు అమాయకుడుగా అంటే అమ్మాయి కూడా అనుకుంటారు. అమ్మాయి కూడా ఆట ఆడుకుంటారు. అమ్మాయి కూడా అనుకుంటారు. వాస్తవంగా నేను కూడా అనుకున్నాను. అయితే గెలుకోమని చూస్తారు. కాలేజ్ లో అన్నం తింటుండు. అయితే ఈడు అన్నం తింటున్నా. అయితే ఈడు అన్నం తింటుంటే ఒక అన్నం వచ్చి ఇట్లా కొట్టిండు ముఖం వీనికి. ఈడు పోయి కొట్టిండు. ఆరోగ్య ఇట్లా కొట్టిండు ముఖం వీనికి. ఈడు పోయి కొట్టిండు. ఆరోగ్య జర ఫేమ్ అయ్యింది కాలేజ్ లో. అయితే ఎక్కువ మనం కాలేజ్ పోము తక్కువ కదా అట్లా అయిపోయింది. ఏ రోజులన్నా ఇంటికి తెలియదు మేము ఎక్కువ పోము. మరి నీకు అన్నం మీద పెడితే నువ్వు రియాక్ట్ కాలేవా? మరి వచ్చింది మీ దోస్తులు సాకల్ సాయి లేడా? సాకల్ సాయి చదువు పని చేసిన పిల్లాడు పని చేసిన అయిపోయింది. బిజినెస్ ప్లాన్ మీద ఉండడా? సాకల్ సాయి చదువు పని చేసిన పిల్లాడు పని చేసిన అయిపోయింది. బిజినెస్ ప్లాన్ మీద ఉంది ఇప్పుడు. ఆయన ఏం బిజినెస్ చేస్తాడు కానీ. మరి పిల్లగాడు వచ్చి కొట్టినాడట అప్పుడు. ఇక మరి ఎందుకు కొడితే ఏమొచ్చిందా నీకు? తప్పు చెప్పాలి. మరి ఎందుకు కొడితే ఏమొచ్చిందా నీకు? తప్పు చెప్పాలి. చెప్పాలి. ఇట్లా కాదు చెప్పేటోళ్ళకి అయితే చెప్తామన్నా మంచిగా చెప్తాం. వాళ్ళు వినరు. అయితే నువ్వు అందరికి జీతగాని అన్నట్టు అందరు కొట్టరామంటే కొట్టొస్తావు. వాళ్ళని కొట్టామంటే నేనే. అయితే నువ్వు అందరికి జీతగాని అన్నట్టు అందరు కొట్టరామంటే కొట్టొస్తావు. వాళ్ళని కొట్టామంటే నేనైనా కొట్టొస్తా. తప్పు లేనప్పుడు ఎవరినైనా కొట్టేసి. నువ్వేమన్నా ఏమంటారు రౌడీ అనుకుంటున్నావా? లేకపోతే నువ్వేమన్నా నీకేమన్నా గవర్నమెంట్ ఏమన్నా అథారిటీ ఇచ్చిందానో తప్పు చేసి కొట్టమని రౌడీ అనుకుంటున్నావా? లేకపోతే నువ్వేమన్నా నీకేమన్నా గవర్నమెంట్ ఏమన్నా అథారిటీ ఇచ్చిందానో తప్పు చేసి కొట్టమని శిక్షించామని నేను తీసుకున్నాను. అది మావాడన్నప్పుడు మా జోలికి వస్తే కొడతారు కానీ తింటాడు. మావాడన్నప్పుడు మా జోలికి వస్తే కొడతారు కానీ తింటాడు. సినిమా థియేటర్ లో కూడా అయితే ఏమైందంటేనా, అయితే ఆ సినిమాలో ఒకడు చూసాడన్న మన ఇండియా తరఫున పాకిస్తాన్ తరఫున ఇండియా మీద ఒకటి సపోర్ట్ చేస్తాడు చూసేటోని అన్వైన్ వాళ్ళ కొట్టేసాడు. ఎత్త వాళ్ళ కొట్టాడు. ఒకటి సపోర్ట్ చేస్తాడు చూసేటోని అన్వైన్ వాళ్ళ కొట్టేసాడు. ఎత్త వాళ్ళ కొట్టాడు. దాంట్లో
అది పాకిస్తాన్ వాడు ఇట్లా పోసినప్పుడు అలా సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజు రియాక్ట్ అయినా చూసినావా? అది ఒక్కటి నచ్చింది కానీ మిగతా ఏమి నచ్చలేదు. మరి ఇప్పటికైనా మారుతున్నావా లేకపోతే మాలేస్తున్నాం మనం ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ తగ్గించేసాం. జర హుషారు ఎక్కువ ఈడు కూడా జర జర హుషారు ఎక్కువ ఈడు కూడా జర. నీ ఆశ ఏమైంది? ప్రస్తుతానికి అయితే ప్లాన్ ఉన్నాం అందరం కలిసి బిజినెస్ వెళ్దాం. మీ అందరు కలిసి బిజినెస్ వెళ్దాం అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావా? నువ్వు అందరు అదే అంటే మీ అందరు కిరాతకులు అందరు కలిసి ఒక బిజినెస్ పెడతా అంటారు. మీ అందరు కిరాతకులు అందరు కలిసి ఒక బిజినెస్ పెడతా అంటారు. కిరాతులని కాదన్నా మంచి పనులు అవతలకి సాయం చేసేదే ఎడతామన్నా. మేమేం దొంగతనం లంగతనం చేయం. అవతలకి సాయం చేసేదే. నాకేమనిపిస్తుంది తెలుసా, మీకంటే మీ కిరాతకుల కంటే దొంగతనం లంగతనం చేసిన నమ్మొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్ని అబద్ధాలు మాట్లాడిరు. అంటే మీ కిరాతకుల కంటే దొంగతనం లంగతనం చేసిన నమ్మొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్ని అబద్ధాలు మాట్లాడిరు. బిజినెస్ పెడదాం అనుకుంటే మేము అందరూ కలిసి. కానీ మీరు ఇంతకాలం చేస్తున్నారు కదా, మరి ఏంది మరి ధైర్యం ఏంది మీకు? మా ధైర్యం ఏముందన్నా, ఇద్దరు ముగ్గురు అన్నలు ఉంటారు, పేర్లొద్దు కానీ ఇద్దరు ముగ్గురు అన్నలు ఉన్నారు. మీ అన్నలు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు అన్నలు ఒక్కరు కాదు మళ్ళా మస్మందూరు బయట అంత ఉన్నారు కానీ నాకైతే క్లోజ్ సీనియర్స్ కానీ సీనియర్స్ రైట్ అన్నా మామూలు సీనియర్లను కూడా పాడేస్తాం. సీనియర్ ఉన్నారంటారు, సీనియర్ కూడా కొడతారు. ఒకడు సీనియర్ ఒక్కడు మంచోడు అంతే, మిగతా అందరిని వాడిని పెట్టేస్తాం. అంటే మీ తర్వాత మీ అన్నలను కూడా కొడతారే మాట్లాడే అందరికి మేము రెస్పెక్ట్ ఇస్తామన్నా. అంటే మీ తర్వాత మీ అన్నలను కూడా కొడతారే మాట్లాడే అందరికి మేము రెస్పెక్ట్ ఇస్తామన్నా. అంటే మీ అన్నలు మీకు రెస్పెక్ట్ ఇస్తారా మీరు ఇస్తారా? చెప్తున్నా మా అన్నల కోసం ప్రాణాలని ఇస్తాం. మా అన్నల కోసం ప్రాణాలని ఇస్తాం. మరి అంతా మంచిగా ఉంది. మీ యొక్క సాకల్ సైన్ అయితే కలిపిరువా? ఆయన నెంబర్ ఉంటే నాకు ఫార్వర్డ్ చేయరి, పిలిపిద్దాం వీడికి. ఇగో వీళ్ళు బిల్లి బాయ్స్ ఫ్యామిలీయే కానీ వీడియోలు చేస్తలేరు గాయస్. వీళ్ళని ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. జర సపోర్ట్ చేయమని చెప్పి కూడా మీరు కూడా ఎంకరేజ్ చేయండి గాయస్. మీరు ఎంకరేజ్ చేస్తే మేము అందరం సపోర్ట్ చేసుకొని వీడియో చూస్తాము. ఈ ఇంటర్వ్యూ అయితే టిల్ ద ఎండ్ అయితే వాచ్ చేయండి, మర్చిపోకండి గైస్. సబ్స్క్రైబ్ టు బిల్లీ బాయ్స్ A1. గైస్ చూస్తూనే ఉండండి, సాకల్ సైన్ ఇంటర్వ్యూ చేద్దాం. మన బిల్లీ బాయ్స్ ఛానల్లో వీడియో తీద్దాం. మీరు అందరూ వెయిట్ చేయండి. సాకల్ సైన్ గురించి మొత్తం గ్యాదర్ చేద్దాం గైస్. వెయిట్ చేయండి, టిల్ ద ఎండ్ వాచ్ చేయండి.